గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే నమస్తే మ్యామ్. ఇప్పుడు ఏపీలో వైఎస్ భారతి వర్సెస్ వైఎస్ షర్మిల అన్నట్టు సాగుతుంది. అంటే షర్మిల తన గెలుపు కోసం అలానే అన్నని వాళ్ళని ఓడించాలన్న పట్టుదలతో ఇటు పోటీ చేస్తుంది, అలానే ప్రచారంలో పాల్గొంటుంది. ఇదే టైంలో అవినాష్ రెడ్డికి మద్దతుగా వైఎస్ భారతి కూడాను ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం అనేది మొదలుపెట్టారు. అంటే ఇక్కడ దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? ఎట్ ద టైం ఏంటి అంటే ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆడవాళ్ళు కూడాను బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నారంటే ప్రజల మద్దతు ఎవరికి ఉంటుంది అని మనం భావించవచ్చు. ఎందుకంటే ఇటు చూస్తే వైఎస్ భారతి వెళ్తుంటే గనకను ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు. సో ఏంటి, ఎట్లా చూడాలి? ఇప్పుడు ఇది ఒక రకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి కాదు. ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది. ఎందుకు వచ్చింది గొడవలు నాకు అని ప్రశాంతంగా ఉందామని ఆవిడేమో అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అన్న, చెల్లి, వదిన. బావున్నాడు అంటే అప్పుడప్పుడు బావ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న పాపులను శిక్షిస్తారు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తప్పు చేసిన వాడు శిక్షింపబడక మానడు అని స్టేట్మెంట్ ఇచ్చారు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు మనం అక్కడ పరిస్థితిని కనుక గమనిస్తే వైఎస్ షర్మిల ఎంపీగా పోటీ చేస్తుంది కడప పార్లమెంటరీ స్థానానికి. ఇది ఆవిడ హక్కుగా ఆవిడ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు నాకు ఇవ్వని పక్షంలో నా కూతురికి ఇవ్వాలి అని చెప్పి మాట్లాడిన మాట ఉన్నది. ఇది వాస్తవం. అయితే ఆమెకి ఇస్తాం కాబట్టి అవినాష్ రెడ్డిని నువ్వు ఒప్పుకోవాలి. మొదటిసారి అతను నేను పోటీ చేయాల్సిందే ఏమైనా అంటే కాదు అని చెప్పి, నువ్వు పెద్ద అయిపోతున్నావు వయసులో, నువ్వు ఈ ఎంపీగా ఈ తిరగడము ఈ కష్టాలన్నీ నీకెందుకు, నీకు ఎమ్మెల్సీ ఇస్తాము అని చెప్పి ఆయనకి అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చారు. గెలిచాడు. అయిపోయిన తర్వాత రెండోసారి 2019 ఎలక్షన్స్లో ఆయనకి ఎమ్మెల్సీ రాకుండా చేసింది అవినాష్ రెడ్డి ఫాదర్. ఈ కోపం వివేకానంద రెడ్డికి బాగా 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 ఉంది. అందుకని మళ్ళీ 2019 ఎలక్షన్స్ వస్తున్నప్పుడు కాదు, ఈ సీటు అవినాష్ రెడ్డికి ఇవ్వడానికి వీల్లేదు, నా కూతురికే ఇవ్వాలి, నా కూతురు లాంటి షర్మిలకు ఇవ్వాల్సిందే అని ఆయన పట్టుబడితే ఇంకా ఆ తర్వాత ఆయన ఏమయ్యాడో మనందరికీ తెలుసు. గొడ్డల వేటికి బలయ్యాడు. అయితే ఆ తరువాత తదనంతర పరిణామాలు బహుశా విజయమ్మకి షర్మిలకి కూడా తెలియకుండా వాళ్ళు ఆ కథ నడిపించేశారు. వివేకానంద రెడ్డి కథ హత్యాకాండ జరిపేసేసిన తర్వాత ఆమెకి అర్థమయ్యి అర్థం కాకుండా, తెలిసి తెలియకోకుండా ఆమెకు అర్థమవుతూ వచ్చింది షర్మిలకి. ఈలోపు సునీత తన పోరాటం, తను న్యాయ పోరాటం, అన్నను నమ్మిన రోజులు నమ్మింది. తర్వాత న్యాయ పోరాటానికి వెళ్ళింది. న్యాయ పోరాటానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి కలుగుల్లోంచి బయటకు వచ్చిన పాముల్లాగా ఒక్కొక్క దొంగ బయటకు వస్తూ ఉన్నాడు. ఈ రోజుకి వస్తూనే ఉన్నారు. మరి ఈ ప్రాసెస్లో ఇదంతా అర్థమైన తర్వాత షర్మిల తను ఎంపీగా పోటీ చేయాలనుకుంది. ఫస్ట్ సునీతారెడ్డికి సపోర్ట్గా నిలిచింది షర్మిల సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం ద్వారా. ఆ తర్వాత ఆ హత్యాకాండ గురించి మాట్లాడుతూ ఉంది. ఈలోపు ఎలక్షన్స్ వచ్చాయి, పోటీ చేస్తుంది. అక్క చెల్లెలు ఇద్దరూ కలిసి ఒక రకంగా బాగా అసలు ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మొత్తంలో ఉన్న సమస్యలన్నీ ఒక పెట్టు, ఈ ఒక్క కడపకు సంబంధించి వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన సమస్య ఒకవైపు అయిపోయింది. అంతలా అంటే ఇంకా కొంచెం బరువు ఇదే పైకి ఉంటుందేమో అన్న పరిస్థితిలో ఇప్పుడు వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఎలక్షన్కి వెళ్ళాలి, క్యాంపెయిన్కి వెళ్ళాలి. పార్టీ ప్రెసిడెంట్గా, అలాగే పులివెందుల్లో తను పోటీ చేస్తున్న నియోజకవర్గంగా వెళ్ళాలి. ఏంటి మరి పరిస్థితి? వెళ్తున్నాడా? వెళ్ళట్లా. అందుకని తెలివైన మగవాళ్ళందరూ చేసే పని జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు. భారతిరెడ్డిని పంపించాడు. చాలా చోట్ల
నేరాలు చేయాలనుకున్నా, ఒక సమస్య నుంచి కొంచెం పక్కకి తప్పుకోవాలన్నా మగవాళ్ళు చేసే తెలివైన పని ఏంటి అంటే ఆడవాళ్ళని ముందు పెడతారు. అలాగే రాజకీయాల్లో కూడా ప్రత్యర్థి పార్టీల్ని తిట్టించాలి అన్నప్పుడు తమ పార్టీలో ఉన్న కాస్త నోరుగల ఆడవాళ్ళ చేత తిట్టిస్తారు. ఈ ఆడవాళ్ళు కూడా దీనికి ఉపయోగపడటానికి అలవాటు పడిపోయారు. అసలు మనమేంటి, మన హక్కులేంటి, మన సత్తా ఏంటి, మన గోల్ ఏంటి అనేది అన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు చూడండి, ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్న రోజా వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తిట్టింది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడిని నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడు. అంటే ఇలా చేయడం వెనకమాల ఈ ఈ రాజకీయాల్లో మగవాళ్ళ కుట్ర అనమాట ఇది. ఆ కుట్రలో భాగంగానే ఇప్పుడు భారతీరెడ్డిని పంపించారు. ఇప్పుడు భారతీరెడ్డిని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఏంటమ్మా జగన్మోహన్ రెడ్డి గారు, మీ భర్త గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారంట, అసలు ఏంటి దాని సంగతి ఏంటి, ఎందుకు అలా తీసుకొచ్చారు? మేము రెక్కలు ముక్కలు చేసుకుని మా రక్త మాంసాలు దారబోసుకొని మా చెమట దారబోసి మేము ఆస్తులు సంపాదించుకుంటే ఆ డాక్యుమెంట్లు మీ ఆయన ఏం చేసుకుంటాడు, నువ్వైనా చెప్పొచ్చు కదా మా తరఫున అంటే ఆవిడ నిమ్మకి నీరెత్తనట్లు ఏమీ పట్టనట్టు తల పంకించి ఊరుకుంది. ఏం చెప్తూ చెప్పండి? మా ఆయన ఈ డాక్యుమెంట్లన్నీ తీసుకొని అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకొని ఇప్పుడు మందు తాగే వాళ్ళందరి తరఫు నుంచి మద్యం బాండ్లు చేసి మద్యం బాండ్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. అలాగే ఇప్పుడు మీ అందరి ఆస్తులకు సంబంధించిన బాండ్లన్నీ కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవాలనుకుంటున్నాడని చెప్తుంది ఆవిడ. చెప్పదు కదా. ఆమెను అడిగి ఏంటి ఉపయోగం? ఆవిడని అడిగినా ఒకటే, దేవుడి గుళ్ళో ఉత్సవ విగ్రహాన్ని అడిగినా ఒకటే. ఆవిడకి ఏం తెలుసని అంటే చాలా తెలుసు, ఇప్పుడు నోరిప్పకూడదని కూడా తెలుసు ఆవిడకి. అందుకోసం ఇప్పుడు ఈవిడ రంగంలోకి దిగింది కదా, ఇక వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటే జనాలు చూడాలి. ఈ హడావుడిని, ఈ సంబడాన్ని జనాలు చూడాలి. పైగా ఇప్పటికే సునీతారెడ్డి ఏమడుగుతుంది, అసలు అర్ధరాత్రి అవినాష్ రెడ్డికి నీకు ఫోనుల్లో ఏంటి పని అని అడుగుతుంది. ఏం మాట్లాడుకున్నారు? మా నాన్నని చంపేసిన రోజున మీ ఇద్దరు మాట్లాడుకున్నారు, మీరేం మాట్లాడుకున్నారు, అసలు మీ ఇద్దరికి ఏం పని మాట్లాడుకోవటానికి అని అడుగుతుంది. ఇప్పుడు రేపొద్దున